హలో అండి, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈ స్వీట్ని ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేస్తూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. కరెక్ట్గా కొలతలతో బొంబాయి కరాచీ హల్వాని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అప్పటికప్పుడు స్వీట్ అడిగినప్పుడు ఇలా ఒకసారి కరాచీ హల్వాని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. ఏ స్వీట్ అయినా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా హెల్తీ కదా. మరి ఈ కరాచీ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ని అయితే వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని పోసేసుకొని ఉండలు కట్టకుండా స్పూన్తో అయినా లేదంటే విస్కర్తో అయినా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసి 1 స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల స్వీట్ని అయితే వేసేసుకోవాలి. మనకు నచ్చినది ఏమైనా షుగర్ ఉంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే మొత్తం బెల్లంనైనా వేసేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు కలకండ, ఇంకో కప్పు బెల్లంని అయితే వేసేసుకున్నాను. అందులోనే టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ని అయితే పోసేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం కరిగించేసుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులో వేసేసేయాలి. కార్న్ఫ్లోర్ వాటర్ని వేసిన తర్వాత మిక్స్ చేసేసుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోయి ఉండల్లాగా కట్టేస్తుంది. 5 to 10 మినిట్స్కి కార్న్ఫ్లోర్ మొత్తం దగ్గర పడిపోతుంది. అందులోనే చిటికెడంతా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఏ కలర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసేసుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అందులో 1 స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యిని హల్వాలో యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసే ఏ స్వీట్ అయినా కానీ చిన్నపిల్లలకు పెట్టాలంటే షుగర్ని కాకుండా ఇలా బెల్లంతో ప్రిపేర్ చేసి చిన్నపిల్లలకి అయితే పెట్టేసేయండి. హెల్త్కి చాలా మంచిది. ఇంకొక స్పూన్ ఈ కరాచీ హల్వాలో నెయ్యిని యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ కలకండలో కాల్షియం, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే బాడీని కూల్ చేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గించేస్తుంది. ఈ సమ్మర్లో వాటర్లో కొంచెం కలకండను వేసేసుకొని కరిగించేసుకొని తాగినా కానీ హెల్త్కి చాలా మంచిది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ హల్వా మొత్తం బాండీ నుంచి సపరేట్ అయిపోయే టైంలో మనం ముందుగా వేయించేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని వేరొక బౌల్లోకి నెయ్యిని అప్లై చేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వా మొత్తంని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ హల్వాని ప్రిపేర్ చేసుకునే టైంలో మనం ఏ బౌల్తో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకుంటామో అదే బౌల్తో వాటర్ని, స్వీట్ని యాడ్ చేసేసుకోవాలి. బౌల్స్ ఏమైనా చేంజ్ చేసినా ఇలా పర్ఫెక్ట్గా అయితే హల్వా అయితే రాదు. హల్వా మొత్తంని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పైన ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తినేసేయచ్చు. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ కరాచీ హల్వాని 10 మినిట్స్ వరకు చల్లార్చేసుకొని బౌల్ చుట్టూ ఒకసారి అలా కదిపేసుకొని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బౌల్కి నెయ్యిని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి హల్వా అనేది ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ కరాచీ హల్వాని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి కరాచీ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మనం ఈ స్వీట్లో షుగర్ని అయితే యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పర్ఫెక్ట్గా కొలతలతో ప్రిపేర్ చేసేసుకుంటే హల్వా అనేది ఇలా స్పాంజ్ లాగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.